యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్ అనిల్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మీ ఆలోచనలే మీ శత్రువులు, ఇది నాకు బాగా నచ్చింది ఆ లైన్. డెఫినెట్గా అంటే ప్రతి ఒక్కళ్ళకి అప్లై ఈజీగా అవుతుంది. ఒక్కొక్కసారి మనం ఎంత డార్క్గా ఆలోచిస్తాం, మనకే భయం వేస్తుంది, ఏంటి ఎలా ఆలోచించేసాం నిన్నని. సో అలాంటి ఒక సెన్సిటివ్ లైన్ తీసుకుని డెఫినెట్గా చాలా మంచి కథ వచ్చిందని నాకు ఆ ట్రైలర్ చూస్తే అర్థమైంది. అలాగే సత్య గారు యాక్చువల్గా ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవ్వాలని ఉందనుకుంటా. నాకు చాలాసార్లు కలిశాను కానీ మధ్యలో ఎప్పుడు అలాంటి టాపిక్ రాలే, కథలు చెప్పారు కానీ. బట్ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆయన చాలా ప్లాన్డ్గా ముందు వాళ్ళ అబ్బాయిని హీరోని చేసి ఒక 4-5 సినిమాలు తనతో ట్రావెల్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఇప్పుడు డైరెక్టర్ అవుతున్నారు. ఇది చాలా కొత్తగా ఉంది. అంటే ఒక ఫాదర్ డైరెక్షన్లో కొడుకు యాక్ట్ చేయడం అనేది బాలీవుడ్లో ఒక 4-5 ఉన్నారు. బట్ నాకు తెలిసి తెలుగులో పూరి జగన్నాథ్ గారు తప్ప ఇంకెవరు లేరు. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సార్ మీకు. అలాగే ఏంటంటే డైరెక్టర్ ఫాదర్ అయితే ఒక్కొక్కసారి బిడియం ఉంటుంది ఎక్కువ. బట్ రక్షిత్ని చూస్తుంటే అంటే చాలా ఫ్రీగా మా నాన్నే కదా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, బాగా చేయొచ్చు అన్న ఫీల్ అయితే కనిపించింది నాకు. అంటే కొన్ని సినిమాలు అంతకుముందు చూసిన సినిమాల కన్నా కొంచెం పరిణతి చెందిన నటుడిలాగా అనిపించాడు నాకు. అలాగే ఈ ఆపరేషన్ రావణ్ అనే టైటిల్ ఇందాక స్వామి గారు చెప్పినట్టు మనకు సమాజానికి రామాయణం ఏది చూసినా ముందు విలన్ అంటే చిన్నప్పటి నుంచి విన్న కథల్లో రావణాసురుడే విలన్ అనేది మనకి మైండ్లో కనపడుతుంది. సో అలాంటి ఒక టైటిల్ పెట్టారంటే డెఫినెట్గా మనలో ఉన్న ఆలోచనల్ని, ఆ శత్రువుల్ని చంపే దిశగా ఏం చూపించబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది రేపు థియేటర్లో చూద్దాం. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ మంచి హిట్ ఇవ్వాలని, అందరికీ మంచి పేరు రావాలని. ఎందుకంటే సినిమా అనేదే చాలా గొప్ప విషయం. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు స్ట్రగుల్ చేసి రాసుకుని, కథ రాసుకుని, ప్రొడ్యూసర్కి చెప్పి, హీరోస్కి చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే డెఫినెట్గా అది ఆ 100 ఫ్యామిలీస్కి ఒక పండగ లాంటిది. అది ఎలాంటి సినిమా కానీ చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. సో అలాంటి ఒక సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు, మంచి హిట్, అలాగే మా సత్య గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అనిల్ గారు. అనిల్ గారు, ఎప్పుడైనా మీ లైఫ్లో జరిగిందా మీ ఆలోచనలే మీ శత్రువులు అంటే మరి అంత చాలా క్రూయల్? చాలా సార్. ఒక్కొక్కసారి మనకు వైల్డ్ థాట్స్ వస్తుంటాయి. ఓకే, అది అంటే చెప్తే బాగుంటుంది, ఇలా కూడా ఆలోచిస్తారని. బట్ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఉంటుంది డార్క్ సైడ్. బట్ తెల్లారు లేవగానే మళ్ళీ ఇదేంటి ఇలా ఆలోచించాం రాత్రి అని ఒక ఫీల్ అయితే వస్తుంది. అది షూర్ నాకు మీకు కూడా వచ్చి ఉంటుంది. లేదండి, ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనిల్ గారు. సో నా ఐ రిక్వెస్ట్, మరి ఆపరేషన్ రావణ్ని మన ముందు తీసుకొస్తున్న డైరెక్టర్